ఇప్పుడు వెళ్ళి చూస్తారా మీరు? చూడాలి రామోజీరావు. మాకు కళాకారులం కదా మేము. ఆయన సారు తోటి మేము కూడా పక్క పోటీ ప్రోగ్రామ్ చేసినాం, పాటలు పాడినాం, సినిమాలలో షూటింగ్లలో కూడా పోయినాం. సమ్మక్క సారక్కల, రాముడు వచ్చాడు, అడవి చుక్కల అన్నిట్లలో సినిమాలు తీసినాం. సార్ తోటి కూడా మేము కూడా పక్కగా పాటలు పాడినాం. బుర్రకథతోటి ఆకాశవేణిలా, రవీంద్ర భారతిలా. మేము కూడా ఇప్పుడు కూడా సార్ని చూసినాకనే మాకు బంద్ చేయాలని ఇష్టం ఉంది. మీరైతే ఇప్పుడే చేయాలంటారు. కళాకారుడు అన్నప్పుడు ఆయన గొప్ప కళాకారుడు. ఆయన ఇంత అంత పబ్లిక్ మొత్తానికే కళాకారుడు ఆయన. ఇంత రాష్ట్రానికి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇంట్లో షూటింగ్ తీసి పెద్ద మంచిగా పేరు తెచ్చుకుర్రు. సార్ పేరు మీద మేము కూడా సార్ నుంచి మాకు కూడా అభిమానం కదా. సార్ని చూసి నాకు స్టార్ట్ చేస్తాం, సరస్వతి స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. సార్ గురించి వచ్చినాం, మమ్మల్ని పంపించారు గుర్తుపట్టి. అవును మీరు కళాకారులే కదా, సార్ని చూసి రాండమ్మా, మాకు కొంచెంసేపు సార్ దగ్గర మౌనం పాటించి కొంచెం 5 నిమిషాలు పాట పాడి సార్ ఆత్మకు తృప్తి ఉండాలి, ఆకాశానికి అందుకోవాలి. ఆయన మంచిగా తృప్తి దేవతని సార్ మీద పాడుతున్నాం. అయ్యయ్యో రాజే రామ సక్కని రాజే రామ ఇజాల తిరమందున సక్కని రాజారాం. సుక్కాలంటే సుక్కాలాయే, లెక్కలేని సుక్కాలాయే. ఏ సుక్కల్లో నువ్వు వస్తావు సక్కని రాజారాం. రామ సుక్కాలంటే సుక్కాలాయ, లెక్కలేని సుక్కాలాయ. ఏ సుక్కల్లో నువ్వున్నావు సక్కనైన రాజారాం. ఏ సుక్కల్లో నువ్వున్నావు సక్కనైన రాజారాం. నువ్వు ఏ తొవ్వాలో నీలకంఠుడున్నాడు, నువ్వు ఏ తొవ్వాలో నీలకంఠుడు. లేచి దండం పెట్టయ్యో సక్కనయ్యో రాజారాం, లేచి దండం పెట్టయ్యో దయగల్లా రాజారాం. సుక్కాలంటే సుక్కాలాయ, లెక్కలేని సుక్కాలాయ. ఏ సుక్కల్లో వస్తావు సక్కని రాజారాం. ఏ సుక్కల్లో వస్తావు సక్కని రాజారాం. బల్గామంటే బల్గామాయ, ఏ బల్గంలో నువ్వు వస్తావు, ఏ బల్గంలో గానొస్తావు సక్కని రాజారాం. ఏ బల్గంలో గానొస్తావు సక్కని రాజారాం. అయ్యయ్యో రాజారాం నువ్వైనా వెళ్ళిపోతు, ఎన్లాను గానొస్తావు మళ్ళాగానా రావయ్యా. మళ్ళా ఎడావాసుకోనైనా వెళ్ళిపోయినాడమ్మా సక్కని రాజారాం. వెళ్ళిపోయినాడమ్మా చాలమ్మా, చాలా బాధగా పాడుతున్నారు మీరు, చాలా బాధగా ఉన్నా. ఎప్పుడైనా కలవడం జరిగిందా మీరు? ఎలా ఉన్నా ఇదమ్మా, మీరు కళాకారులు అంటే నాకు ఇష్టమే, చాలా ప్రేమనే. మీరు కూడా పాడాలి, ఇట్లనే కళ చూపెట్టుకోవాలి. పిల్లలు కూడా చదువుకుంటారు అంటే చదువు కూడా చదువుకోవాలి, అప్పుడప్పుడు కళ కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని ఇది వడగొట్టొద్దు, తాతల తరం నుంచి చిన్న కళ అప్పుడప్పుడు చూపెట్టాలి. అందరికి చూపెడితే కూడా కొంచెం మన కళాకారులకు మంచి పేరు ఉంటుంది. ఆ సార్ మాట్లాడితే మాకు చాలా సంతోషం. తినపోయినా అప్పుడు తిన్నట్టు సంతోషంగా తృప్తి అనిపించేది. సారు ఒక దేవునిలాగా భావించుకొని, ఒక దేవునిలాగా మాకు ఒక దేవుడే దర్శనమైనట్టు అనిపించేది. సార్ మాకు చాలా దూరం నుంచి కొంచెం అప్పుడు దూరం నుంచే ఉన్నారు కదా. ఇప్పుడు మార్నింగ్ మనం చూసాం తెల్లవారుజామున తను లేరని, అప్పుడు ఎలా అనుకున్నారు? బాధ అనిపించే. బాలాపూర్ జిల్లాలో కూడా దాసన్నది ప్రోగ్రామ్ అయితే మేము వెళ్ళాము. కొంపెల్లికి ఎరికైంది మాకు. అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఇంత టైం అయిందండి. మేము తొందర వచ్చేసాము. బస్సులు ఎక్కి రావడం దిగడం అయింది. ఒకదానే ఉంటాం. మాకు గుండెలు అనేది బోర్లు పడిపోయి తొందరగా దవా వచ్చి స్నానం చేసుకుని ఉక్కొచ్చేస్తున్నాం. ఆడొక్క బస్సు ఎక్కి ఈడొక్క బస్సు 3 బస్సులు ఎక్కడ దిగడంలో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికి స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చారు సార్. ఇప్పటికి వద్దండి కాదు, ఇప్పుడు వద్దంటారు. ఇప్పుడు చూడొద్దు, తర్వాత చూడాలంటే మేమేమన్నామంటే ఇది సరస్వతిది, సారుకు ఇష్టమైన కళ ఇది. ఇవన్నీ భజన చేయాలంటే సారును చూసినాక చేస్తే తృప్తి అని. సారును చూడ ముందుకే మేము పాడుకుంటూ కూర్చుంటే ఏమంటుంది, సారుకు దర్శనం చేసుకున్నాక ఒక దేవుని దర్శనం చేసుకున్నట్టే సారుని దర్శనం చేసుకొని కొంచెం మౌనం పాటించి 5 నిమిషాలు పాట పాడి మాకు సంతోషం అయితే సారుకు మాకు మొక్కినట్టు, ఒక దేవుని మొక్కినట్టు అనిపిస్తారని మేము కోరుకుంటున్నాం మనసారా సార్ని. అదే